ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి సద్భక్తులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఒక విషయాన్ని చర్చించుకుందాం. ప్రతి భక్తుడు విభూతి ధారణ చేస్తారు. శివభక్తులైతే అడ్డంగా విభూతిని 3 రేఖలుగా ధరిస్తారు. అదే విష్ణు భక్తులైతే నిలువుగా 3 రేఖలను ధరిస్తారు. మరి విభూతి అంటే ఏంటి? విభూతి అంటే పరమాత్మ యొక్క వైభవము, పరమాత్మ యొక్క అంశీభూతము, పరమాత్మ యొక్క నీడ, పరమాత్మ యొక్క ఆభాస. అంటే పరమాత్మకు సంబంధించినదే విభూతి. మరి విభూతి అంటే మనం ఈ 3 రేఖలు ధరించి ఆ తెల్లటి బొట్టును పెట్టుకునడమే విభూతియా? ఆ విభూతికి సంకేతం ఏంటి? ఇది కేవలం నా ఆంతరంగిక విశ్లేషణ. అయితే ఈ త్రిపుండ్రము, విభూతిని త్రిపుండ్రము 3 రేఖలుగా ధరిస్తాం. విభూతి ఆ 3 రేఖలను దేనిని సూచిస్తుందంటే సృష్టి, స్థితి, లయ, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రికాలాలు అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను కూడా చూపిస్తుంది. ఈ త్రిపుండ్రము అంటే ఈ సృష్టి మొత్తము, ఈ విశ్వం మొత్తము, ఈ ప్రకృతి మొత్తము పరమాత్మ యొక్క విభూతియే. అంటే పరమాత్మ యొక్క వైభవము, పరమాత్మ యొక్క అంశీభూతాలే. పరమాత్మ వలననే ఈ సకల సృష్టి జనించింది కాబట్టి, పరమాత్మ మాయ చేత ఈ సృష్టి అంతా అయింది కాబట్టి పరమాత్మ యొక్క విభూతి ఈ ప్రపంచము. కాబట్టి ఆ విభూతి ఈ ప్రపంచమైనప్పుడు ప్రపంచం ఎలా ఉంది? త్రిగుణాలతో ఉంటుంది. రజోగుణము, తమో గుణము, సత్వగుణము. అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము, ఈ 3 గుణాల కలయిక చేతనే ఈ సృష్టి నిర్మాణం జరిగింది. అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థితి. బ్రహ్మ సృష్టిని జనింపజేయడం, సృజింపజేయడం, విష్ణువు పోషణ చేయడం, శివతత్వము లయం చేయడం. ఈ 3 సృష్టి, స్థితి, లయ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈ 3 స్థితులు ఏకమై పరమాత్మ చేత, పరమాత్మ మాయ వలన ఈ సృష్టి ఏర్పడింది. ఏమంటారు? అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ 3 పరబ్రహ్మ సమక్షంలోనే సృష్టి, స్థితి, లయలు జరుగుతున్నాయి. ఏటి కారణంగా అంటే గుణాల కారణంగా. ఏంటి? తమో గుణము, రజోగుణము, సత్వగుణం కారణం చేత ఈ సృష్టి మొత్తము వ్యాపించి ఇది నడుస్తా ఉంది. దీనినే విభూతి అంటారు. ఎవరి విభూతి ఏది? ప్రపంచము పరమాత్మ యొక్క విభూతి. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథనాదం సదానంద భాజం. అంటే ఈ విభూతి మొత్తం ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం, ఆ విశ్వనాథుడి యొక్క విభూతియే ఈ ప్రపంచము, ఈ ప్రాణము. ఈ ప్రపంచం ప్రాణమైతే విభువు జ్ఞానము. ఈ ప్రాణము, ఈ జ్ఞాన మిళితమే, ఈ సంగమమే పార్వతీ పరమేశ్వర అర్ధనాదీశ్వర తత్వం. కాబట్టి మనము ఈ త్రిపుండ్రాన్ని, ఈ 3 రేఖలను ధరిస్తున్నామంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థితిని ధరించి సాక్షాత్ పరబ్రహ్మ స్థితికి ఎదగడానికి మనం ఆ త్రిపుండ్రాన్ని ధరిస్తాం. అయితే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేతి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అంటే ఈ దివ్యమైన విభూతిని, అంటే పరమాత్మ యొక్క ఈ దివ్యమైన విభూతిని, ఈ వైభవాన్ని ఎవరైతే యోగ శక్తితో ధరించి ఆస్వాదిస్తారో వారు ఆ విభువుని చేరుకుంటారు. అంటే ఈ ప్రకృతియే ఈ శరీరం కాబట్టి ఈ శరీరం ద్వారానే సాధన చేసి ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మతో సమ్మిళితమైనప్పుడు, యోగమైనప్పుడు అప్పుడు ఆ పరంధాముని చేరుకుంటాం, పరమాత్మని చేరుకుంటాం. కాబట్టి ఆ పరమాత్మే ఈ ప్రపంచము, ఈ ప్రపంచమే ఆ పరమాత్మ. కాబట్టి దీనిని ఏమంటారంటే
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నారు. అందుకనే ఆ పరమాత్మే ఈ ప్రపంచము ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుండి వచ్చింది. పరమాత్మ యొక్క మాయ వలన ఏర్పడింది. కాబట్టి మనము ఈ ప్రపంచాన్ని పరమాత్మ యొక్క వైభవముగా దర్శిస్తే మనము నిజంగా విభూతి ధారణ చేసినట్టు. అందరికీ జై గురు. సర్వేజన సుఖినో భవంతు.